హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కొంచెం అల్లం, కొంచెం ఎల్లిపాయలు, అలాగే 3 టమోటోలు, 2 ఉల్లిగడ్డలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇదంతా దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను. కాలీఫ్లవర్కి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇదంతా ఆయిల్లోనే కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంట పెద్దగా పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మెత్తబడితే చాలు. ఇక వెంటనే దీన్ని మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. మిక్సీలోకి వేసుకొని నేను కొంచెం నువ్వులని పక్కన వేయించి పెట్టుకున్నాను. ఒక 3 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఖచ్చితంగా నువ్వులు వేసుకోవాలి కాలీఫ్లవర్కి. ఈ నువ్వుల వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వేరే గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళలోకి కాలీఫ్లవర్ని వేసుకోవాలి. వేసి 2 నిమిషాల దాకా అలాగే ఉంచి ఆ తర్వాత చేసుకోవాలి. టమోటో, ఉల్లిగడ్డ వేయించుకున్నాను కదా, అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే టమోటోలు, ఉల్లిగడ్డ వేయించేటప్పుడే ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చిట్పట్మన్న వెంటనే ఈ కాలీఫ్లవర్ని నీళ్ళలో నుంచి పక్కకు తీసేసి దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లోని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ అంతా మెత్తబడింది కదా, ఇప్పుడు ఆ మిక్సీకి వేసుకున్న పేస్ట్ని దీంట్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం సైజ్ మంట పెట్టి మగ్గించుకోవాలి. కారం వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ వేసుకున్నాను కారం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఆ మసాలా అయితే దీంట్లోకి కొంచెం వేస్తున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. వీడియో నచ్చింది అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా అద్భుతంగా ఉంది అని చెప్తారు ఇలా చేశారంటే.